శ్రీశైలం నుంచి పెంచెలి కూన నరసింహస్వామి మరియు వెంకటేశ్వర స్వామి మూడు కలిపితే కాశీ క్షేత్రంలో మనము కాశీ విశ్వేశ్వరుని దర్శించుకున్న భాగ్యం కలుగుతుందని చెప్పారు. అది నిజమేనా గురువుగారు? అదేంటంటే పానకాల స్వామి. మీరు ఎంత పానకం తాగించినా కనిపించకుండా పోతుంది. ఎవరికి అంత చిక్కని రహస్యం అది. ఆ సింహాచలం నుండి, శ్రీశైలం నుండి, పెంచల కోన నుండి తిరుమల క్షేత్రం వరకు ఉన్నది సర్పాకారంగా పర్వత శ్రేణులు ఉన్నాయి. మీరు ఏరియల్ వ్యూలో చూసినప్పుడు బర్డ్ ఈ వ్యూ అంటారు కదా, ఆ గూగుల్ మ్యాప్ చూస్తే ఆ పర్వత ఆకృతి మొత్తము ఒక ఆదిశేషు ఎలా ఉంటుందో ఆ విధంగా ఉన్న 7 తలల సర్పాకృతిలో 7 కొండలు ఉన్నాయి. ఆ 7 కొండల ముఖాకృతి నుండి ఆ నాసిక రంధ్రాలు 2 ఎక్కడ వరకు కొనసాగుతున్నాయంటే ఆ శ్వాస నిశ్వాసలు ఉండే ఏకైక శివలింగము ప్రపంచంలోనే. శ్వాస నిశ్వాసలు చేసే శివలింగము ఎక్కడుందయ్యా అంటే మన కాళహస్తిలోనే ఉంది. ఇప్పటికీ అక్కడున్న దీపాలు రెపరెపలాడుతూ కదులుతూనే ఉంటాయి. ఆ శ్వాస నిశ్వాసలు ఏంటంటే ఒకటి రాహు, ఒకటి కేతు. అవి ఆ శ్వాస క్రియ జరుగుతూనే ఉంటుంది. ఆ రాహు కేతు క్షేత్రమైన ఆ దీని వరకు తిరుమల కొండ నుండి ఇక్కడి వరకు ఆ నాసికా రంధ్రాలు ఉన్నాయన్నది ఒక్కటి. ఇప్పటికీ గుహలు అక్కడి వరకు వెళ్ళే గుహలు కూడా ఉన్నాయని ప్రతీతి. ఇప్పటికీ అక్కడ ఒక స్వర్గ ధామము ఆ ఒక గుహలో ఉంది అని కూడా కొందరు అంటున్నారు. శ్రీశైలం నుంచి ఒక రూట్ కింద ఉన్నది అనేది ఇప్పటికీ అది కొన్ని రహస్యాలుగానే మర్మాలుగానే ఉండిపోయాయి. అనేక సిద్ధయోగులు చెప్పేవి ఒక్కొక్క పద్ధతిలో ఒక్కొక్కరు చెప్పేవాళ్ళు. ఈ స్వర్ణముఖి నదిలో స్నానం చేసి అక్కడే తలనీలాలు సమర్పించి ఆ తర్వాతే ఇక్కడి నుండి తిరుమలకు చేరి ఆ 7 కొండలు ఎక్కేటప్పుడు మూలాధార చక్రము లంబోదరాయ నమః, విఘ్నాలు లేకుండా నన్ను మోక్షానికి దారి చూపోయా అని వెళ్ళటం జరిగేది. అదే కపిల తీర్థం దగ్గర జరిగేది. అక్కడి నుండి మొదటి కొండ దాటిన వెంటనే ఓం వరుణాయ నమః, జలతత్వాన్ని ఆరాధిస్తూ మనల్ని మనము భూమిపై నుండి శుభ్రపరచుకుని అభిషేకం మనల్ని మనమే శుభ్రపరచుకొని ముందుకెళ్ళటం. రెండవ క్షేత్రము జ్యోతిని వెలిగించి మనలోని ఆత్మజ్యోతిని వెలిగించి మూడవ క్షేత్రానికి ముందుకెళ్ళటం. ఆ తర్వాత హృదయస్థానం అనే వాయుతత్వమే అక్కడున్న రాహు కేతువుల క్షేత్రము కాళహస్తి. అటువంటి హృదయ క్షేత్రము ఇక్కడ ఉంది, హార్ట్ చక్ర దగ్గర ఉంది అనుకుంటూ 4వ పర్వతం ఎక్కటం. ఆ తర్వాత వాయుతత్వమైన హం అనే బీజాక్షరం అనేది ఇక్కడి నుండి శం ఓం, ఇది ఆకాశతత్వమే. ఆ 3 కొండలు 4వ కొండ నుండి 3 కొండలు ఆకాశమే. అందుకని అది ఆకాశ క్షేత్రము, ఆకాశరాజు పాలించిన క్షేత్రము అయింది. అటువంటి 7 కొండలు ఎక్కిన వెంటనే మనము సహస్రారం దాటినట్టు. అదేవిధంగా మొదటి కొండను పాలిస్తున్న క్షేత్రపాలకురాలుగా ఉన్న అమ్మవారు శైలపుత్రి ఆ భూతత్వానికి. ఆ తర్వాత బ్రహ్మచారిణి 2వ పర్వతానికి. ఆ తర్వాత చంద్రఘంటాదేవి. ఆ తర్వాత కూష్మాండాదేవి స్కందమాత. ఆ తర్వాత కాత్యాయని. ఆ తర్వాత సిద్ధిదాత్రి, మహాగౌరి. ఇలా 7 క్షేత్రాలకు 7 శక్తులు కూడా క్షేత్రపాలకురాలుగా ఉన్నారు. సప్తస్వర తత్వంతో ఉన్నది. 7 గిరులు ఉన్నాయి, 7 స్వరములు ఉన్నాయి, 7 తీర్థములు ఉన్నాయి. ఈ విధంగా 7 క్షేత్రములు, మహిమాన్వితమైన క్షేత్రాలు కూడా అక్కడ ఉన్నాయి. మీరు లడ్డు తిన్నారంటే దాంట్లో 7 రకాల రుచులు ఉంటాయి. పచ్చకర్పూరం కానీ, ద్రాక్ష కానీ, తక్కినవన్నీ 7 రకాల రుచులు అనిపిస్తాడు. ఆ విధంగా మోక్షకారకమైన 7 కొండలు మనం చేరుకున్న వెంటనే ఆ క్షేత్రంలో గోవింద 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 గోవు ఇంద అని ఆయనకు మనల్ని ఒక పశువుగా అప్పచెప్పటం. అటువంటి క్షేత్రంలో మనం
ఆ ఆదిశేషు యొక్క క్షేత్రంలో మనం ఆధీనంలో ఉంటాం. మనలో ఉండే కుండలిని కూడా వైబ్రేట్ అవుతుంది, కనెక్ట్ అవుతుంది. ప్రతి ఒక్కరిలో ఒక నాగం అనే కుండలి ఉంది. ఆ కుండలికి ఆదిశేషు క్షేత్రానికి కనెక్ట్ అవ్వడం వలన మన సప్త చక్రాస్ మొత్తం వైబ్రేట్ అవ్వరు. ఎక్కడెక్కడ లాక్ అయిన ఉన్నాయో అవన్నీ కీస్ అన్నీ తాళం తెరవటమే ఒక్కొక్క క్షేత్రానికి. మనలో పంచభూతాలు సమతుల్యం అవుతాయి. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత, ఆలయంలోకి వెళ్ళిన తర్వాత మీకు ఇల్లు, వాకిలి, పిల్లలు ఇంకెవరు గుర్తుకు రారు. ఆ వెంకటేశ్వరుడి సమ్మోహన రూపం చూస్తూ గోవిందా గోవిందా అంటూ మనం వచ్చేస్తుంటాం. మళ్ళీ తిరిగి చూసి మొక్కుకుంటూ నెట్టేస్తున్నా కూడా తిరిగి చూసి మొక్కుతూనే వస్తుంటాం. అయితే ఒక చిన్న విషయం గురువుగారు, ఇందులో అక్కడ యోగి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ ఒకటి ఉంది అంటే లోపల. అంటే యోగి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ ఎందుకు అక్కడ ఉండాల్సి వచ్చింది, అంటే దానికి ఏంటి ప్రాశస్త్యం? యోగ లక్ష్మీ నరసింహస్వామి అనేది పక్కనే స్వామివారికి ఎడమ వైపే ఉంటారు. ఆ యోగ నరసింహస్వామి మూర్తి ఆ యోగ తత్వంతో అక్కడ వెలిశాడనేది ఒక క్షేత్రము. అది పెన్సిల కోన వరకు కనెక్షన్ ఉంది. మీరు అక్కడికి వెళ్ళి ఆ రాతిని, నిజమైన రాతి విగ్రహాన్ని చూస్తే ఒక ఆకృతి, నరసింహస్వామి ఆకృతి ఉండదు. అక్కడ స్వామి నల్లటి రాతి బండలాగా ఉంటుంది, నిగనిగలాడుతూ ఉంటుంది. దాన్ని ఇలా ముట్టుకున్న వెంటనే జలధరిస్తుంది, రోమాంచితం అవుతుంది. ఒక్కసారి కాసేపు వాటేసుకుందాం అన్నంత అనుభూతి కలుగుతుంది. అక్కడున్న వైబ్రేషన్ కానీ, మీరు యోగ నరసింహస్వామి ముందు కూర్చొని మీరు అదే యోగ పద్మాసనం వేసుకొని యోగ స్థితిలోకి వెళ్ళిపోవడం జరిగితే, ఆ మూలస్థానం కంటే అక్కడ సమ్మోహన రూపం కట్టడిలో ఉంటారు, ఇక్కడ బంధనంలో ఉంటారు. యోగ బంధనంలో కూర్చున్న స్వామి అక్కడ ఉన్నాడు. అక్కడ మీరు కనుక యోగాసనంలో ఉండి, పద్మాసనమో ఏదో ఒక ఆసనం వేసుకొని కూర్చుంటే, ఆ ముద్రాస్ చేయగలిగితే, ఈ వరుణ ముద్ర, సూర్యనారాయణ సూర్యముద్ర, ఆకాశముద్ర, వాయుముద్ర, ఇలా ముద్రాస్ చేసుకుంటూ మనలోని పంచభూతాలని అనుకుంటూ ఉంటే, మీరు భూతత్వంలోకి వెళ్ళేసరికి ఎక్కడో పాతాళంలోకి మనం వారాహమూర్తి తోక పట్టుకుని వెళ్తున్నట్టు ఒక అనుభూతి. మళ్ళీ మనం అక్కడికి మళ్ళీ పెంచులకు వెళ్ళినట్టు, మళ్ళీ మనం పెంచల కోన దగ్గరికి వెళ్ళినట్టు, మళ్ళీ తిరిగి వచ్చినట్టు. ఇంకా అంతర్ముఖ యాత్ర అనేది జరుగుతుంది, ఇన్నర్ ట్రావెల్ చేయడం జరుగుతుంది. ఈ టైం ట్రావెల్ ఇక్కడే కాకుండా జలతత్వంతో ఈ ముద్ర వేసేసరికి, జలతత్వం ముద్ర వేసేసరికి ఇక్కడ నుండి కాశీ క్షేత్రంలో ఉండే గంగమ్మ తల్లిలో స్నానమాచరించడం, ఆ తల్లి అనుగ్రహంతో పునీతులమవటం, మళ్ళీ అక్కడి నుండి మానస సరోవర్కి వెళ్ళటం, మళ్ళీ రావటం, ఇవన్నీ జరిగిపోతాయి. ఇది అంతర్ముఖ యాత్ర అంటాం. దీని నుండి మళ్ళీ ఆ వాయుక్షేత్రం, అదేవిధంగా ఆకాశతత్వము, చిదంబరేశ్వరం వరకు వెళ్ళి రావచ్చు. ఈ తిరుమలలో మీరు ఆ యోగ నరసింహ స్వామి దగ్గర కూర్చుంటే పంచభూత క్షేత్రాలైన, మీరు నారాయణుడు అని అక్కర్లేదు, నరసింహస్వామి అని అక్కర్లేదు, అక్కడికి వెళ్ళిన వెంటనే భూతత్వమైన ఏకాంబరేశ్వరుడు గుర్తొస్తాడు, జలతత్వమైన జంబుకేశ్వరుడు గుర్తొస్తాడు, వాయుతత్వమైన వాయులింగేశ్వరుడు కాళహస్తీశ్వరుడు గుర్తొస్తాడు, ఆకాశతత్వమైన చిదంబరేశ్వరుడు గుర్తొస్తాడు. ఈ పంచభూత తత్వానికి కనెక్షన్ ఉన్న ఆ శివతత్వం కూడా ఏకమవుతుంది. అవన్నీ మనం అక్కడ కూర్చున్న వెంటనే ఈ స్థితికి వెళ్ళగలగాలి. బయట మొక్కుబడి చెల్లించేసాం, అయిపోయింది, మనకు ఇంటికి వెళ్ళిపోదాం అనే ధ్యాస ఉండదు. కొందరు హరిబరిగా ఏదో ప్రదక్షిణ చేసుకుని వెళ్ళిపోతుంటారు. ఒక 10 నిమిషాలు, అర్ధగంట మన సమయం కేటాయించి అక్కడ కూర్చోగలిగితే, మన ఆత్మని అంటిపెట్టుకున్న అనాత్మ, ప్రేతాత్మ, ఇటువంటి చెడు గుణాలతో, దుష్కర్మలతో అంటిపెట్టుకున్న మలం కూడా పటాపంచలి పక్కకు తొలగిపోతుంది. ప్రతి ఆత్మకు ఒక ప్రేతాత్మ అనేది పితృదేవతల రూపంలో కనెక్షన్ ఉంటుంది. అటువంటి కనెక్షన్ లేకుండా మనం బయటపడాలంటే అక్కడ కూర్చోవాలి.
అంటే గురుగారు బయటకు వచ్చిన తర్వాత వేరే ఆంజనేయ స్వామి విగ్రహం అని ఉంటుంది. అసలు స్వామి ఆపోజిట్‌లోనే ఉంటారు. స్వామివారు వచ్చి వెళ్తూ ఉంటారు. అసలు ఏంటి వేరి ఆంజనేయ స్వామిని ఎందుకు ఆ పేరొచ్చింది అలా? ఆ స్వామి నిజం చెప్పాలంటే మనం ఇన్నర్ ట్రావెల్ చేసేటప్పుడు మన నాసిక చివర మూడవ నేత్రానికి దర్శనం చేసుకోవాలంటే ముక్కు చివర ఒక నొక్కు ఉంది అవును. ఈ అవును. మధ్యలో. అవును. ఆ నొక్కు దగ్గర ఇలా నొక్కి పట్టి మనం కళ్ళు మూసుకున్న వెంటనే ఇక్కడి నుండి ఇక్కడ ఒక్క చోటే మూడవ నేత్రం ఉంది అనుకుంటారు, అది పొరపాటు. కాబట్టి అక్కడున్న హనుమంతుడు ఇలా ఉంటారు వింటున్నట్టు. కా అక్కడున్న ఆ స్వామి వినయ విధేయతలు నమ్మిన బంటు తత్వము ఇంకెవరికి ఏ ఇతిహాసాల్లోనూ ప్రపంచంలో లేదు. అటువంటి హనుమంతుడి అనుగ్రహం ఉండడం వల్ల ఆ వాయుమండలం అంతా పుణ్యఫలము అదృష్ట బలము అన్నీ చేకూరి మనలో ఉండే ఆ పంచ వాయువులు పంచ ప్రాణములు అన్నీ ఉదాన సమాన ఇటు అపాన ఈ వాయువులన్నీ సమతుల్యమైపోయి ఆ వాయుపుత్రుడి అనుగ్రహం మనకు కలుగుతుంది. కాబట్టి ఆ మారుతిని అనుకుంటూ మనం అన్నీ విజయవంతంగా ముందుకు సాగాలి అనుకుంటూ జై శ్రీరాము జై హనుమ అనుకుంటూ ముందుకెళ్ళాలి. ధన్యవాదాలు గురుగారు. సూపర్ సూపర్.